ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నాయి అన్నీ. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి మంచిగా మగ్గనిద్దాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. చెక్క, లవంగా యాడ్ చేద్దాం. ఒక 5 పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇందులో యాడ్ చేద్దాం. అవి కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని ఇందులో యాడ్ చేద్దామండి. ఎగ్స్ని కూడా ఒకసారి అంతా కలిపి మిక్స్ చేసుకుందాం. అంతా మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. పొడి పొడిలాడుతూ మంచిగా ఫ్రై అయిపోయింది ఎగ్స్ అన్నీ. ఆనియన్స్, ఎగ్స్ బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో గరం మసాలా కొంచెం యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం అన్నీ కలిసేటట్టు. అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం తీసుకొని ఇందులో యాడ్ చేద్దాం. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వ్ చేసుకొని తిందాం. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది.